सबको नमस्कार అందరికీ నమస్కారం అండి। మరి ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించిన థర్డ్ లెసన్ హమ్ భారత్వాసికి సంబంధించిన లాస్ట్ వీడియో ఇది। దీనికన్నా ముందు వీడియోస్ ఉన్నాయి, దాదాపు 6-7 వీడియోస్ ఉన్నాయి। ఆ వీడియోస్లో నేను కవి పరిచయ, తర్వాత కవితని పాడి వినిపించడము ఒక వీడియోలో, తర్వాత వీడియో పోమ్ ఎక్స్ప్లెనేషన్, కవిత యొక్క వివరణ ఎక్స్ప్లెనేషన్ ఉంది, తర్వాత ప్రశ్నోత్తర్, అర్థగ్రహీత ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత, క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను। మీరు అవి చూడండి, వీడియోస్ కూడా పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటాయి। తర్వాత ఇది లాస్ట్ వీడియో। ఈ వీడియోలో నేను భాషాకి బాత్ అంటే ఈ లెసన్కి సంబంధించిన టెక్స్చువల్ గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, అన్ని వీడియోస్ మీకు వస్తాయి। తర్వాత లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను। మరి వీడియోలోకి వెళ్దాం త్వరగా। भाषा की बात हम भारतवासी पाठ, कविता पाठ है भाषा की बात। यहाँ पर देखिए भाषा की बात है ना। नेक्स्ट यहाँ कोष्टक में दी गई, कोष्टक అంటే బ్రాకెట్స్, ఇది బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి సూచన పడియే उसके अनुसार लिखिए। సూచన, ఈ బ్రాకెట్లో ఏం సూచన ఇచ్చారో అది చదవాలంట, తర్వాత उसके अनुसार कीजिए, అదేం చదివినారో దాని ప్రకారంగా చేయండి। కోష్టక్ అంటే బ్రాకెట్ అని అర్థం, ఇక్కడ బ్రాకెట్ ఇచ్చారు కదా అది। నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ దునియా, అమృత్, పావన్ అనే 3 వర్డ్స్ ఇచ్చారు। ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, కోష్టక్ మే వాక్య ప్రయోగ కీజియే, పర్యాయ శబ్ద లిఖియే। పర్యాయ పదాలు, తెలుగులో పర్యాయ పదాలు అంటారు, పర్యాయ పదాలు రాసి వాక్య ప్రయోగం, ఇక్కడ చూడండి వాక్య ప్రయోగం అంటే ఓన్ సెంటెన్స్ రాయాలి, పర్యాపదం రాసి ఓన్ సెంటెన్స్ రాయాలి। దేనికి, ఈ 3 వర్డ్స్కి అనమాట। ఓకేనా, ఫస్ట్ దునియా చూసాం। దునియా యొక్క వాక్య ప్రయోగం ఏంటంటే, दुनिया मीनिंग वर्ल्ड, इंग्लिश मीनिंग అయితే గిన వరల్డ్। ఓకేనా, దునియా మే కై తరహకే లోగు రహతే హై, వరల్డ్లో ఎన్నో ప్రకార ప్రజలు నివసిస్తుంటారు అని సొంత వాక్యం ఇచ్చారు। మనం కూడా ఈ వాక్యమే రాయాలని కాదు, సొంత వాక్యం ఏదైనా రాయొచ్చు అనమాట। दुनिया बहुत बड़ी होती है, दुनिया में अनेक भाषाएं बोलने वाले लोग रहते हैं, इस दुनिया में अनेक देश है, ఈ విధంగా ఎన్నైనా కూడా దునియా అనే వర్డ్ యూజ్ చేసి ఓన్ సెంటెన్సెస్ మనము రాయొచ్చు అనమాట। ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ దునియాకి పర్యాయ శబ్దం, ఈ దునియా అనే వర్డ్కి పర్యాయ శబ్దం, పర్యాయ శబ్దం ఏంటంటే విశ్వ, జగ్, జగత్, సంసార్, ప్రపంచ, భౌ, ఇవన్నీ కూడా ఇక్కడ 6 పర్యాయ శబ్దం ఉన్నాయి। దీంట్లో మీరు కనీసం 3-4 అన్నా గుర్తుపెట్టుకోగలిగితే చాలా అనమాట, చాలా ఈజీ ఉన్నాయి। విశ్వం అంటే అది విశ్వం తెలుగు, జగము, జగం అనేది కూడా తెలుగు వర్డ్, సంసార్, ప్రపంచ అనేది తెలుగు వర్డ్, ఈ విధంగా ఈ పర్యాయ శబ్దం అనమాట। నెక్స్ట్ వర్డ్ అమృత్। अमृत का वाक्य प्रयोग ఏంటంటే समुद्र मथन के समय देवताओं ने छल से अमृत का पान किया था। सॉरी, समुद्र मथन के समय, సముద్ర మథన్ అంటే ఏంటంటే హిందూ దేవతల్లో స్టోరీ ఉంది కదా, సముద్రాన్ని చిలకరించేటప్పుడు ఇప్పుడు ఏమైందంట, దేవతలందరూ కూడా అమృత్ పాన్, అప్పుడు వాళ్ళ అమృతం తాగారంట, అందుకే వాళ్ళు దేవతలైనారని ఇక్కడ ఇచ్చారు। మీరు మనం అమృత్కి చాలా రాయొచ్చు అనమాట। అమృత్ పీనేసి కోయి బి మృత్యు నహి హోతా, కిసికి మృత్యు నహి హోతా, అమృతం తాగిన వాళ్ళు చనిపోరు అని అట్లా। అమృతానికి వ్యతిరేక పదం ఏంటి, విష్, అట్లా అనమాట। ఓకేనా, దీనికి అమృత్కి పర్యాయ శబ్దం చూస్తాం ఇప్పుడు। అమృత్కి పర్యాయ శబ్దం ఇవి సుధా, సోమరస్, పీయూష్, అమీయ, ఇవి అమృత్కి పర్యాయ శబ్దం అనమాట। ఓకేనా, మీరు నోట్స్లో రాసుకోండి కావాలంటే దీన్ని అన్ని। నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ పావన్। పావన్ అంటే వాక్య ప్రయోగ, దివాళీ హిందువుల పావన్ పర్వ హై। పావన్ అంటే ఏంటి, పవిత్ర అనే అర్థం, పవిత్ర। దీపావళి హిందువుల పవిత్రమైన పండుగ అని ఓన్ సెంటెన్స్ ఇచ్చారు। మనం పావన్కి చాలా రాయొచ్చు, గంగా నది బహుత్ పావన్ హై, అలా చాలా ఓన్ సెంటెన్సెస్ మనము రాయొచ్చు। ఇక్కడ పర్యాయ శబ్దం, ఇప్పుడు పావన్కి పర్యాయ శబ్దం ఉన్నాయో మనం చూసాం। పవిత్ర, నిర్మల్, పాక్, శుద్ధ, అకలుష్, నిష్కలుష్, శుచి, ఇన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు చదవగలిగితే చదవండి, ఒక 3-4 అన్నా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి। పావన్ అంటే పవిత్ర, నిర్మల్, పాక్, శుద్ధ, అకలుష్, నిష్కలుష్, శుచి, ఓకేనా। నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోమన్కి వెళ్దాము। ఇప్పుడు ఆలో ఫస్ట్ రోమన్ అనమాట, ఇప్పుడు సెకండ్ రోమన్కి వెళ్దాము। చూడండి, ఇప్పుడు
ఆలో సెకండ్. ఇక్కడ సెకండ్ ఏముందంటే ఇక్కడ కూడా కోష్టకమే ఇలా ఇచ్చారో అలా రాయాలన్నమాట. ఇక్కడ నిరాశ, త్యాగ్, ప్యార్ అని 3 వర్డ్స్ ఇచ్చారు. దానికి ఏం చేయాలి, విలోమ శబ్దం రాయాలి. విలోమ శబ్దం అంటే ఏంటి, ఆపోజిట్స్ రాసి వాక్య ప్రయోగం చేయాలి. ఓన్ సెంటెన్స్ కూడా రాయాలి. ఇక్కడ నిరాశకి ఆపోజిట్ ఆశ, త్యాగ్కి ఆపోజిట్ స్వార్థ్, ప్యార్కి ఆపోజిట్ ద్వేష స్పెల్లింగ్ ఇలా కూడా రాయొచ్చు. ద్వేష్ వావత్ రాసి ద్వేష్ ఇలా కూడా మనము ద్వేష స్పెల్లింగ్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఆశ, నిరాశ, ఆశ. ఓకే, ఆశా ही हमें जीवन में जीने की ప్రేరణ దేతి హై. ఆశనే మన జీవితంలో జీవించడానికి మనకి మోటివేట్ చేస్తుంది. ఆశ లేకపోతే మనం జీవించలేమని ఇక్కడ ఓన్ సెంటెన్స్ ఇచ్చారు. ఓన్ సెంటెన్సెస్ అండి ఎగ్జామ్లో అడగరు. ఓన్ సెంటెన్సెస్ ఎగ్జామ్లో అడగరు. ఓన్లీ మనకి వ్యతిరేక పదాలు మాత్రమే అడుగుతారు. ఓన్ సెంటెన్స్ మీరు అప్పుడప్పుడు మీరే ఓన్గా కూడా రాయొచ్చు. త్యాగానికి ఆపోజిట్ స్వార్థ, త్యాగ్ స్వార్థ. హమే కభీ స్వార్థ భావన నహీ రఖనీ చాహియే. స్వార్థం మనలో ఉండకూడదు అని ఇచ్చారు. నెక్స్ట్ ప్యార్, ద్వేష్. ప్యార్ అంటే లవ్ అని, ద్వేష్ అంటే హేట్ అని అర్థం, ద్వేషం. భారత్వాసి కభీ కిసీసే ద్వేష్ నహీ కర్తే హై. భారతీయులు ఎవరిని కూడా ఇప్పుడు ద్వేషించరు అని ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ రోమన్కి వెళ్దాము. ఖుషి, బగీచా, భావన. ఖుషి, బగీచా, భావన. ఏం చేయాలి, దీనికి వచన్ బదల్లా. వచన్ అంటే ఏంటి, ఏకవచన్, బహువచన్, ఏకవచనం, బహువచన్. ఈ ఏకవచనం బహువచన్ రాయాలి. తర్వాత వాక్య ప్రయోగం చేయాలి. ఓన్ సెంటెన్స్ కూడా రాయాలి. ఖుషీకి బహువచన్ ఖుషియా. చూడండి ఇక్కడ బడి ఈకి మాత్ర ఇచ్చారు కదా, బడి ఈకి మాత్రని ఫస్ట్ మనం చోటి ఈకి మాత్రగా ఇక్కడ చేంజ్ చేయాలి. తర్వాత యా రాయాలి పక్కన. ఈకి మాత్ర స్త్రీలింగ శబ్దాన్ని కూడా చోటి ఈకి మాత్ర లాగా చేంజ్ అయ్యి యా రాసి చంద్రబిందు పెడితే అది బహువచనం అవుతుంది. అలాగే ఇక్కడ బగీచా ఆకి మాత్ర పుంలింగ శబ్దం. ఇలాంటి ఆకి మాత్ర పుంలింగ శబ్దాన్ని బగీచే అవుతాయి, ఏకి మాత్రగా చేంజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ భావన అనేది స్త్రీలింగ శబ్దం. ఇలాంటి ఆకి మాత్ర స్త్రీలింగ శబ్దకి ఏ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి, అప్పుడు అది బహువచనంగా మారుతుంది. అందుకే ఇలా ఇచ్చారనమాట. ఖుషియాకి ఇప్పుడు చూడండి ఓన్ సెంటెన్స్. త్యోహార్కే సమయం లోగు ఖుషియా మనాతే హై. పండగలప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే సంతోషాలని జరుపుకుంటారు అని. హమారే షహర్ మే కయి బగీచే హై. మా పట్టణంలో చాలా తోటలు ఉన్నాయి. ఓకే, హమారే मन में तरह तरह की भावनाएं होती है. మన మనసులో రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. భావన అంటే ఏంటి, ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అర్థమైందండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ రోమెన్కి వెళ్దాం. ఆలో 1, 2, 3 అయిపోయినాయి. ఇప్పుడు ఆ రోమెన్ అనమాట. మీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఈ ఆన్సర్స్ వినండి, మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ సూచన పడి और उसके अनुसार लिखिए. సూచన చదివి దాని అనుసారంగా మీరు చేయండి. ఫస్ట్ సూచన ఏంటి, ఇక్కడ సంధి విచ్ఛేద్ కీజియే. సూచన ఏంటి, సంధి విచ్ఛేద్ కీజియే అంటే ఒక వర్డ్ ఇస్తే దాన్ని సంధి విచ్ఛేద్ అంటే ఏంటి, విడదీయాలి. సంధి విడదీసి రాయాలి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ పవన్, పావన్, నిరాశ ఈ 3 వర్డ్స్ వచ్చాయి. దీన్ని మనము సంధి విడదీసి సంధి పేరు కూడా రాస్తున్నాం. ఇక్కడ పవన్ అంటే పో ప్లస్ అన్, అయాది సంధి. పావన్ అంటే పౌ ప్లస్ అన్. చూడండి ఇక్కడ పా పక్కన ఆకి మాత్రం లేదు, ఇక్కడ పా పక్కన సింగిల్ పా ఉంది అంతే. పక్కన ఆకి మాత్రం లేదు కాబట్టి విడదీసేటప్పుడు ఏమొస్తుంది, విడదీసేటప్పుడు పాకి ఆకి మాత్రం లేకపోతే విడదీసేటప్పుడు పో వస్తుంది, పో ప్లస్ అన్ అని వస్తుంది. అదే పా పక్కన ఆకి మాత్రం వచ్చింది అనుకోండి, విడదీసేటప్పుడు పౌ వస్తుంది, పౌ ప్లస్ అన్. ఈ రెండు కూడా అయాది సంధి. సంధి గ్రామర్ చెప్పేటప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు జస్ట్ టెక్స్చువల్ గ్రామర్ కాబట్టి ఇలా చెప్తున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు నిరాశ ఇది విసర్గ సంధి అనమాట. ఇక్కడ నిహ్ ప్లస్ ఆశ. నిహ్ ప్లస్ ఆశ ఎందుకు వచ్చింది, విసర్గ సంధి అనమాట ఇది. ఇక్కడ రా అనే వర్డ్ మనకి ఒకసారి వినండి. ఇక్కడ ర అనే వర్డ్ విసర్గగా చేంజ్ అవుతుంది అనమాట, విసర్గగా చేంజ్ అవుతుంది. అందుకే ఎర్ అనేది తీసేసి నిర్ ప్లస్ ఆశ వస్తుంది కదా, నిర్ ప్లస్ ఆశ అని వస్తుంది కదా, ఇర్ బదులుగా ఈ విసర్గ పెట్టాలి. అందుకే ఇక్కడ నిహ్ ప్లస్ ఆశ అని ఇచ్చారనమాట. ఇది విసర్గ సంధి, ఎందుకంటే విసర్గ వచ్చింది, అర్ స్థానంలో విసర్గ వచ్చింది కాబట్టి ఇది విసర్గ సంధి అనమాట. ఓకే, సంధి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు సంధి విచ్ఛేద్ అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. భారత్వాసి జీవన్ జ్యోతి ఏం చేయాలి, సమాస్ పహచాని. సమాస్ తెలుగులో కూడా సంధులు సమాసాలు ఉంటాయి కదా, సమాస్ హిందీలో కూడా 6 టైప్స్ ఉంటాయి. ఈ సమాస్ ఇక్కడ ఇప్పుడు 2 వర్డ్స్ ఇచ్చారు, భారత్వాసి, జీవన్ జ్యోతి. భారత్వాసి అంటే భారత్ కా వాసి. ఇక్కడ కా అని కారక చిహ్నం, కా అనే కారక చిహ్నంతో మనకు విడదీస్తే ఇప్పుడు చూడండి కా
రెండు కూడా అదే వచ్చాయి. జీవన్ కా జ్యోత్, భారత్ కా వాసి. కా అనే కాదు, కా, కే, ఖీ, నే, మే, పర్ అలా కారక్షిగ్ను ఉన్నాయి కదా, కారక్షిగ్నుతో మనకు ఇలా సమాస విగ్రహం వచ్చినప్పుడు, సమాస విగ్రహం అంటారు దీన్ని. సమస్తు పద్ అని దీన్ని అంటారు. దీన్ని సమస్తు పద్ అంటారు, దీన్ని సమాస విగ్రహం అంటారు. ఈ సమస్తు పద్ని సమాస విగ్రహంగా విడదీసినప్పుడు, కారక్షిగ్ను మధ్యలో వచ్చినప్పుడు అది తత్పురుష సమాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు తత్పురుష సమాసం. నెక్స్ట్ ఇన్హే సంఝియే ఔర్ వాక్య ప్రయోగ్ కీజియే. దీన్ని అర్థం చేసుకొని మీరు వాక్య ప్రయోగం చేయండి అన్నాడు. ఇక్కడ ఖుషీకి వాక్య ప్రయోగం వహు ఖుషి మనాతి హై. ఆమె సంతోషంగా జరుపుకుంటుంది. వే ఖుషియా మనాతి హై. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఖుషి అంటే ఏకవచనం కాబట్టి ఇక్కడ కూడా వహు ఏకవచనం. వహు అంటే అతడు, ఆమె, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ వహుకి బహువచన్ వే అంటే వారు. ఇక్కడ ఖుషియా బహువచనం కాబట్టి వారు సంతోషాలు జరుపుకుంటున్నారు అని ఇక్కడ బహువచనంలో రాశారు. ఇక్కడ ఏదైనా వహు ఖుషి మనాతి హై అంటే అతడు లేకపోతే ఆమె. ఇక్కడ మనాతి హై కాబట్టి గర్ల్ అనుకోవాలి మనం, వహు. అందుకే ఇక్కడ వహు గర్ల్ అనుకున్నాం అనమాట. ఆమె సంతోషం జరుపుకుంటుంది. ఇక్కడ కూడా మనాతి హై ఇచ్చారు, ఇక్కడ కూడా మనాతి హై ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా గర్ల్సే. వే అంటే వారు, ఆ స్త్రీలు, ఆ గర్ల్స్ లేకపోతే సంతోషాలు జరుపుకుంటున్నారు అని. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇక్కడ వే సదా ఖుషియోంకి దునియామే రహతే హై. ఇక్కడ చూడండి, ఖుషి ఏకవచనం, ఖుషియా బహువచనం. ఓకేనా. మరి ఖుషి యో ఏంటిది, వే అంటే ఇక్కడ బహువచనం వచ్చినప్పుడు ఖుషియా వచ్చింది కదా. మరి ఇక్కడ ఖుషియో ఎందుకు రావాలి, ఇక్కడ కూడా మనకు ఖుషియానే రావాలి కదా. ఇక్కడ వే వచ్చినప్పుడు ఖుషియా వస్తే ఇక్కడ కూడా వే వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఖుషియా రావాలి కదా. ఖుషి యో అని ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం ఉందనమాట. ఇక్కడ పక్కన ఈ వర్డ్ పక్కన కారక్షిహ్నం, ఈ ఖుషియా అనే వర్డ్ పక్కన కారక్షిహ్నం వస్తే అయినా ఇక్కడ చూడండి కారక్షిహ్నం ఉందా, లేదు. డైరెక్ట్ క్రియ ఉంది, ఇక్కడ కారక్షిహ్నం లేదనమాట. ఇలా ఈ వర్డ్ పక్కన కారక్షిహ్నం వస్తే ఖుషియా ప్లస్ ఖుషియా ప్లస్ ఓకి మాత్రం యాడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ ఖుషియా ఓకే ప్లస్ ఓకి మాత్రం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు ఖుషియో అవుతుంది. ఓకి మాత్రం ఎలా రాస్తారు, ఇలా ఖుషియో. ఓకేనా. ఖుషియోకి దునియామే రహతే హై. ఇది ఈ త్రీ యొక్క డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఏకవచనం, ఇది బహువచనం. ఖుషియో ఎప్పుడు వస్తుందంటే పక్కన కారక్షిహ్నం వచ్చినప్పుడు ఖుషియో వస్తుంది. ఓకే. नेक्स्ट लास्ट वन ఇప్పుడు ఈ చూడండి नीचे दिए गए उदाहरण समझिए उसके अनुसार दिए गए वाक्य बदलिए ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసి దాని ప్రకారంగా వాక్యాలు చేంజ్ చేయాలి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చి भटक रहे दो जीवन पस से उनको राह दिखाएंगे दिखाते रहेंगे दिखा चुकेंगे ఇక్కడ వచ్చేసి दिखाइए అని ఇచ్చారు మనకి ఓకే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్దాము ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు అది కంటిన్యూ అక్కడ కంటిన్యూ ఇది కూడా ఇక్కడ భవిష్యత్ కాల గురించి మనకు చెప్పారనమాట సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా మనం చూస్తే భవిష్యత్ కాలం అనమాట ఇదంతా సరే భవిష్యత్ కాలం ఇది సామాన్య భవిష్యత్ కాలం ఫస్ట్ వన్ సామాన్య భవిష్యత్ కాలం నెక్స్ట్ సాతత్య భవిష్యత్ కాలం పూర్ణ భవిష్యత్ కాలం తర్వాత భటక్ రహే జో జీవన్ పస్సే ఉన్కో రాహ్ దిఖాయే ఇది సందిగ్ధ భవిష్యత్ కాలం అన్నమాట ఈ విధంగా భవిష్యత్ కాలం గురించి మనకి చెప్పడం జరిగింది దానికి ఇక్కడ కూడా ఒక ఉదాహరణ ఉంది మనకి చూద్దాం ఇక్కడ కూడా ఒక ఉదాహరణ ఇచ్చినారు ఇక్కడ ఉల్झन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे ఇది సామాన్య భవిష్యత్ కాలం సాతత్య పూర్ణ భవిష్యత్ కాలం సంభావ్య భవిష్యత్ కాలం సంభావ్య సందిగ్ధ అనొచ్చు అనమాట ఇక్కడ మనం ఎందుకు దీన్ని సామాన్య అంటున్నారు సామాన్య అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తర్వాత సాతత్య బోధక్ అంటే జలో సమझाते रहेंगे అంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ పూర్ణ భవిష్యత్ అంటే కంప్లీట్ అయిపోయింది సమझा చుకే అనే వర్డ్ వస్తుంది దీంట్లో చుకే అంటే భవిష్యత్తులో పని కంప్లీట్ అవుతుంది అయిపోయింది భవిష్యత్తులో పని కంప్లీట్ అయిపోయింది అని చూపిస్తుంది అనమాట ఇదైతే సాతత్య అంటే అండి సమझाते रहेंगे అంటే కంటిన్యూ అవుతా ఉంది ఇంకా జరుగుతుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అనొచ్చు ఓకేనా ఇప్పుడు సంభావ్య అంటే ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరగచ్చు उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे అంటే ఇలా చేయొచ్చు మనం భవిష్యత్తులో ఇలా చేయగలం మనం అని చెప్పడం అనమాట ఓకేనా నెక్స్ట్ రోమన్కి వెళ్దాం ఇప్పుడు ఈ రోమన్లో ఏంటంటే కవిత మే ఆయే ముహావరే పహచానియే और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए అని ఇచ్చినాడు ఓకేనా ఇక్కడ ముహావరే మళ్ళీ మనకి సెకండ్ లెసన్లో ముహావరే వచ్చాయి కదా అలాగనే ఇక్కడ కూడా ముహావరే వచ్చాయన్నమాట ఈ ముహావరే చూద్దాం ఏంటిదో ఈ ముహావరేలో మనకేంటంటే తెలుగులో ఉంటాయి కదా సామెతలు అలాంటివి అనమాట ఇవి కూడా
ఫస్ట్ వన్ పావంధామ్. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఎగ్జామ్లో ఇలా సెంటెన్స్ ఇస్తాడు. ఈ సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ హమ్ దునియాకు పావంధామ్ బనానా చాతే హై. ఈ సెంటెన్స్లో ముహావరా ఏంటిది? ముహావరా పెహచాన్ కర్ లిఖో అని ఇస్తాడు. ముహావరా పెహచాన్ కర్ లిఖో అంటే పావంధామ్ బనాయేంగే అనేది మనం ఆన్సర్ రావాలి. పావంధామ్ బనానా. ఒక్కోసారి ఏమి ఇస్తారంటే ఇది ఇట్లనే సెంటెన్స్ ఇచ్చి దీని కింద సెంటెన్స్లో పావంధామ్ బనానా దాని కింద అది ముహావర కింద వాళ్ళే అండర్లైన్ చేస్తారు. ఇలా అండర్లైన్ చేసి ఈ ముహావరకి అర్థం ఏంటి, ఇక్కడ పావంధామ్ బనానా ముహావర దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఆన్సర్ రాయాలి, పవిత్ర నివాస్ బనానా అని. అంతేనండి. 2 టైప్స్ క్వశ్చన్స్ ఇస్తాడు ఎగ్జామ్లో. సెంటెన్స్ వాళ్ళే ఇచ్చి అండర్లైన్ చేయకుండా దీంట్లో ముహావర ఐడెంటిఫై చేయండి అంటే దీన్ని మనం అండర్లైన్ చేయాలి, అక్కడికి అయిపోతుంది. ఒకసారి వాళ్ళే అండర్లైన్ చేసి ఇచ్చి దానికి అర్థం రాయండి అంటే మనం అప్పుడు పవిత్ర నివాస్ బనానా అని మీనింగ్ రాయాల. పావంధామ్ బనానా అంటే పవిత్ర నివాస్ బనానా. నెక్స్ట్ దిల్ మే ప్యార్ బసానా అంటే సబ్సే మిత్రతాక వ్యవహార్ కర్నా, అందరితో ఫ్రెండ్షిప్ నేచర్తో ఉండాలి. అదే దిల్ మే ప్యార్ బసానా అంటే భారతవాసి అప్నే దిల్ మే ప్యార్ బసాతే హై అని ఓన్ సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ. విశ్వాస్ జగానా, భరోసా యా ఉమ్మీద్కో జగానా. విశ్వాస్ జగానా అంటే విశ్వాసకు పర్యాయ శబ్దం ఇది. భరోసా ఉమ్మీద్ అని అర్థం, ఉర్దూ వర్డ్స్ అనమాట ఇవి. విశ్వాసం మేలుకొల్పాలి అంటే వాళ్ళలో ఫెయిత్, భరోసా ఉమ్మీద్ అంటే ఏంటి? ఫెయిత్ని మేలుకొల్పాలి. ఉన్ లోగో మే విశ్వాస్ జగానేకి ఆవశ్యకత హై, వాళ్ళలో మనం ఫెయిత్ తీసుకురావడం అవసరం ఉంది అని. నెక్స్ట్ నిరాశ దూర్ భగానా అంటే ఉత్సాహం పైదా కరణ. నిరాశని పోగొట్టడం అంటే ఏంటి? ఉత్సాహాన్ని నింపడం అని అర్థం అనమాట. మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ కప్తాన్ ఖిలాడియో మే నిరాశకు దూర్ భగాతా హై. చూడు క్యాప్టెన్ ఏం చేస్తాడు? ఆటగాళ్ళు ప్లేయర్స్ యొక్క నిరాశని దూరము చేస్తారు. అది వాళ్ళ దూరం చేస్తారంటే ఏంటి? వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతాడు అని అర్థం. నెక్స్ట్ పేజ్ చూసాము, విశ్వాస్ జగానా. నెక్స్ట్ ఉల్झन में उलझना అంటే ఏంటంటే ముసీబత్ మే ఫస్నా. ఉల్झन అంటే మన ముసీబత్, ప్రాబ్లమ్స్, కన్ఫ్యూజన్. ఉల్झन అంటే ఉలझना అంటే ఏంటి? ముసీబత్ మే ఫస్నా, ప్రాబ్లంలో ఇరుక్కుపడడం అని అర్థం. ఫస్నా అంటే సతర్క్ రహనే వాళ్ళే కభీ భీ ఉల్झन में नहीं फंसते. సతర్క్ అంటే జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ప్రాబ్లంలో పడరు అని ఇచ్చారు. రాహ దిఖానా అంటే మార్గదర్శన్ కర్నా. మార్గదర్శన్ కర్నా అంటే కూడా రాహ దిఖానా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అధ్యాపక్ ఛాత్రంకు రాహ దిఖాతే హై, టీచర్ స్టూడెంట్స్కి దారి చూపిస్తాడు. నెక్స్ట్ సత్యదీప్ సంఝానా అంటే సచ్చాయి దిఖానా లేకపోతే సచ్చాయి సంఝానా. సత్యదీప్ అంటే వాస్తవికత అని కూడా రాయొచ్చు. వాస్తవ సంఝానా, సచ్చాయి సంఝానా, సచ్చాయి దిఖానా అలా రాసుకోవచ్చు అనమాట దీనికి. నెహ్రూజీ ఇందిరాకు తత్యదీప్ సంజాయే థే. నెహ్రూ ఇందిరాకి వాస్తవాలు చెప్పినాడు లేకపోతే సచ్చాయి నిజం చెప్పినాడు. ఖుషియోకి దీప్ జలానా, ఖుషియా మనానా. ఖుషియోకి దీప్ జలానా అంటే సంతోషాలు జరుపుకోవడం అని అర్థం. పర్వ్ దిల్ మే ఖుషియోకి దీప్ జలాతే హై. పర్వ్ అంటే ఇక్కడ పండగలు, కామ పెట్టాడు చూడండి. ఇక్కడ పండగలు హృదయాల్లో సంతోషాలతో నింపుతాయి అని అర్థమైన. నెక్స్ట్ వర్డ్ లాస్ట్ భటక్నా. భటక్నా అంటే కర్తవ్యకో భూల్నా. కర్తవ్యాలని మర్చిపోయిన వాళ్ళనే భటక్నా అంటే తిరుగుబోతులు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏ దారి వెళ్ళాలో తెలియదు అనమాట. కర్తవ్యాలు ఎప్పుడు ఉండవో అలా చేస్తుంటారు. కర్తవ్యంకు భూల్ జానా. కుచ్ లోగ్ జీవన్ భర్ భటక్తే రహతే హై. జీవితం అంతా కూడా కొంతమంది ఈ విధంగా కర్తవ్యం ఏం పనులు చేయకుండా తిరుగుతూ ఉంటారు అనమాట. జీవన్ జ్యోత్ జలానా, జీనేకి ఆశ జగానా. జీవన్ జ్యోత్ జలానా అంటే ఏంటి? జీనేకి ఆశ జగానా అంటే జీవించాలి అనే ఆశ ఒక మనిషిలో తీసుకురావడం అనమాట. దానికి ఓన్ సెంటెన్స్ మదర్ తెరిసా లోగోకి హృదయమే జీవన్ జ్యోత్ జలాయి థీ. మదర్ తెరిసా ఏం చేసింది? ప్రజల హృదయాల్లో జీనేకి ఆశ, ఇక్కడ జీవన జ్యోతి వెలిగించింది చాలామందికి అని ఇచ్చారు. నెక్స్ట్ క్లేష్ మిఠాన్ అంటే దుఃఖ్ నివారణ కర్ణ. క్లేష్ అంటే దుఃఖ్ అని నేను చెప్పాను కదా, లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. క్లేష్ అంటే దుఃఖ్, మిఠాన్ అంటే నివారణ కన్నా తీసేయడం, దుఃఖాలని తీసేయడం. దానికి సెంటెన్స్ ఏం రాశాను? భారత్ పాకిస్తాన్కి బీచ్ క్లేష్ మిఠానా హై. భారతదేశం ఏం చేయాలి? పాకిస్తాన్కి మధ్యలో దుఃఖాలని నివారణ చేయాలని మనం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ సెంటెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. లాస్ట్ వన్ ధర్తీకో స్వర్గ బనానా, పృథ్వీ మే అచ్చాయి ఫైలానా. ధర్తీకో స్వర్గ బనానా అంటే ఏంటి? పృథ్వీ అన్నా కూడా ధర్తీ అన్నా రెండు ఒకటే. భూమి మీద మంచిని తీసుకురావాలి, భూమి మీద మంచిని వ్యాపింపజేయాలి. ఓకేనా? బడే హోనేకే బాధ హం ధర్తీకో స్వర్గ బనాయి. పెద్దవాళ్ళు అయినప్పుడు మనం కూడా ఇలా భూమిని స్వర్గంగా చేస్తాము. ధర్తీ ఫైలానా అంటే ఏంటి అసలు? ధర్తీ ఫైలానా అంటే ఏంటి? పృథ్వీ మే అచ్చాయి ఫైలానా అంటే మంచిని వ్యాపింపజేయడం. ఫైలానా అంటే వ్యాపించడం. కుహాసా తోడన అంటే
మార్గ అవరోధక తత్వకు హఠానా. కుహాసా తోడన అంటే ఏంటంటే మార్గంలో అవరోధక అంటే ఏంటి, అడ్డంకులు అనే తత్వాన్ని తీసేసేయాలి. కుహాసా తోడుకు ఆగే చల్నే పర్ విజయ ప్రాప్తి హోతా హై. అడ్డంకులను తీసేసి ముందుకెళ్తే విజయము వస్తుంది అని ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అమృత రస సరసానా అంటే ప్రేమ భావనకు జగాన. అమృత రస సరసానా అంటే మీనింగ్ ఏంటి, పోమ్లో ఇచ్చారు కదా. అమృత సరసానా అంటే ప్రేమ భావన, ప్రేమని మేల్కొల్పాలి. యుధిష్ఠర్నే దుష్టు భూతలకు అమృత రస్సే సరసాయ. యుధిష్ఠరు దుష్టుడైనటువంటి భూతల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమ భావన చూపించిన. అమృత రస్ అంటే ఏంటి, ప్రేమ భావనని చూపించినాడు అనమాట. ఇదండి ఈ వీడియోలో. మరి ఈ వీడియోలో మేము ఏం నేర్చుకున్నాం, ముహావరా 14 ఉన్నాయి, అవి నేర్చుకున్నాము. 14 ముహావరాస్. ఇక్కడ కూడా మనకు అన్ని ముహావరాస్ ఉన్నాయి. ఇక్కడ భవిష్యత్ కాల గురించి నేర్చుకున్నాము. 2 సెంటెన్సెస్ భవిష్యత్ కాల గురించి. ఇక్కడ 1 సెంటెన్స్, అక్కడ 1 సెంటెన్స్. తర్వాత ఇవన్నీ ఇక్కడ ఏకవచన్, తర్వాత ఏకవచనం ఏంటి, బహువచనం ఏంటి, కారశీఘ్రం వచ్చినప్పుడు యో ఎందుకు వస్తుంది, దీని గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి సమాస్, సంధి విచ్ఛేదు, తర్వాత ఏకవచన్, బహువచన్, వాక్య ప్రయోగం ఈ పేజీలో నేర్చుకున్నాము. నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనం ఇక్కడ పర్యాయ శబ్దాన్ని నేర్చుకున్నాము. ఇది మన వీడియోలో ఈరోజు. మరి వీడియో మీ అందరికీ నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.